ఆగస్టు 9 శనివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నుతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 9 శనివారం. ఈనాటి పంచాంగరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణ శుక్లపక్షం పౌర్ణిమ పగలు 1:32 వరకు ఉంది. శ్రవణ నక్షత్రం పగలు 3:36 వరకు ఉంది. ఈ రోజున వర్జ్యం రాత్రి 7:36 నుంచి 9:12 వరకు ఉంది. అమృత ఘడియలు నిన్న ప్రారంభమైన అమృత ఘడియలు ఇవాళ ఉదయం 6:37 వరకు ఉన్నాయి. మరల తెల్లవారుజాము 4:59 ప్రారంభమై ఆదివారం నాడు పొద్దున 6:34 వరకు కూడా అమృత ఘడియలు ఉన్నాయి. ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ వాళ్ళకి సాయంత్రం 4:30 సమయం అనుకూలంగా ఉంది. ఉదయం దుర్ముహూర్తం 5:44 నుంచి 7:26 వరకు. విజయవాడకు సూర్యోదయం 5:44, సూర్యాస్తమయం 6:24. ఈ రోజున పగలు 11 గంటలకు శుభ సమయం నడుస్తోంది. అలాగే ఈ రోజున రాఖీ పౌర్ణిమ. ఈ రోజున ఉపనయన అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త యజ్ఞోపవీతాలు మార్చుకోవడం అనేది ఒక అలవాటుగా ఉంది. మనకి ఆచారం నడుస్తోంది. ఇటువంటి ఆచారానికి సంబంధించి మీ కుటుంబ సంబంధమైనటువంటి పురోహితులను అడిగి విధానం తెలుసుకుని ఆచరించమని చెప్పి సూచిస్తున్నాం. ఇక మనకి ఈ రోజున గ్రహచారం చూస్తే మకరంలో చంద్రుడు, రాహు కుంభంలో, మీనంలో శని, అలాగే మరి మేషంలో వృషభంలో, మిథునంలో శుక్రగురువులు, రవి బుధులు ఇద్దరు కూడా కర్కాటకంలో, కేతువు సింహంలో, కన్యలో కుజుడు ఉన్నారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో చక్కగా పూర్తవుతాయి. తెలివిగా వ్యవహరిస్తూ పనులన్నీ కూడా సానుకూలం చేసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికల గురించి బంధువులతో మిత్రులతో చర్చలు సాగిస్తారు. శుభకార్యాల్లో పాల్గొనడం, అలాగే మిత్రులతో కలిసి కొత్త కొత్త ప్రణాళికలు చేయడం, భవిష్యత్తు గురించి చక్కగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. తద్వారా మీకు చాలా లాభదాయకమైనటువంటి కాలం నడుస్తుంది. ఇవాళ అందరూ ప్రోత్సహించడంతో చాలా కొత్త కొత్త విశేషాల మీద మీరు మంచి ప్రణాళికలు చేసే అవకాశం కూడా వస్తుంది. తర్వాత ఈ రోజున 3 నక్షత్రాల వాళ్ళు కూడా సమయము సందర్భం చూసుకుని దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ విశేషమైన లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి. చాలా అద్భుతమైనటువంటి గ్రహచారం నడుస్తుంది. వాళ్ళ భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు, ఇలాగా ఈ రోజున చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికలు జరుగుతాయి. ఒక కాదు అన్ని రకాల కోణాల్లోనూ కూడా ఈ రోజున మీరు సానుకూలమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవనం సాగిస్తారు. మంచి ఫలితాలు తీసుకుంటారు. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం బాగా గోచరిస్తోంది. మరి ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఇవాళ చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తూ, సుఖంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తూ ఉంది. తర్వాత మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తూ ఉంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాలా కూడా ఈ రోజున కాలక్షేపం చాలా బాగా జరుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయి. మంచిగా భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు. చక్కటి చర్చలు చేస్తారు. అందరితోనూ కలిసి ప్రణాళికలు చేస్తారు. చాలా అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. ఈ రోజున ఈ రాశి వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కానీ, ఆరోగ్య విషయాలు కానీ బాగా సహకారంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కొత్త కొత్త ప్రయోగాలు చేసి కొత్త కొత్త విజయాలు సాధించడానికి ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. కర్కాటక రాశి.
కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యలో మరి కొంచెం తెలియని వాగ్వాదాలు పెరిగే అవకాశం వస్తుంది. అసలు కుటుంబ సభ్యులకి ఒకళ్ళకి పొంతన కుదరని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. రోజువారీ కార్యక్రమాలు కూడా సమయపాలనతో సాగవు. ఆహారం, స్నానం, అలాగే ఉద్యోగానికి వెళ్ళడం ఇవన్నీ కూడా సమయపాలన లేనటువంటి పరిస్థితి. మీరు ప్రవర్తించి ఇతరుల మీద నిందని మోపి కలహాలు తెచ్చుకునే అవకాశాలు వస్తాయి. ఆర్థిక వెసులుబాటు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా చాలా మటుకు సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం ఉంటుంది. పునర్వసు 4వ పాదం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడికి దగ్గరవుతారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. సింహరాశి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. మంచి జీవితం గడిపే అవకాశం ఉంటుంది. ఆటంకాలు కూడా వస్తూనే ఉంటాయి, కానీ ఆటంకాలు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే యోగం చాలా బాగా కనబడుతూ ఉంది. సింహరాశిలో ఉన్నటువంటి మఘా నక్షత్రం వాళ్ళు ఈ రోజున తెలివిగా, ఓర్పుగా ఎన్నో విజయాలు సాధిస్తారు, పుణ్యకార్యక్రమాలు చేస్తారు. పుబ్బా నక్షత్రం వాళ్ళకి గురువుల్ని, అలాగే పూజ్యుల్ని దర్శించే అవకాశం వస్తుంది. బంధుమిత్రుల యొక్క కలయిక బాగా జరుగుతుంది. ఉత్తర ఒకటో పాదం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా సమస్యలని దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కన్యారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం వస్తుంది. మంచి జీవనం చేస్తారు. మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అయితే ఈ రోజున దూర ప్రాంత ప్రయాణాలు చేయవద్దని, ఒంటరిగా ఉండవద్దని, వృధా కాలక్షేపాలు చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. ఈ రోజున మీకు రవి బుధుల యొక్క లాభస్థితి సంచార ప్రభావం మీరు చక్కగా ధైర్యంగా గత సమస్యల గురించి కానీ, భవిష్యత్ ప్రణాళికల గురించి కానీ ఈ రోజున శ్రమిస్తే అవన్నీ కూడా సానుకూలమైన ఫలితాలను ఇచ్చేవిగా కనబడుతోంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను తెలివిగా సాధించుకుంటారు. హస్త నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళు తెలివిగా, ఓర్పుగా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తులారాశి చాలా చక్కటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. కుజుడు వ్యయంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ కుజుడితో కూడా మీకు అనుకూలాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎవరైనా స్థానచలన ప్రయత్నం చేసినా, లేదా ఇల్లు మారాలి, చేస్తున్న వ్యాపార ప్రదేశాన్ని ఇంకో ప్లేస్లోకి మార్చుకోవాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఇవాళ కనుక గట్టిగా కృషి చేస్తే చాలా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి. అన్ని కోణాల్లోనూ సత్ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున అన్ని విషయాల్లోనూ ఆటంకాలు ఉంటాయి. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచండి. వ్యవహార సానుకూలతలు బాగా ఉంటాయి. కొన్ని చోట్ల డబ్బులు ఖర్చు పెట్టవలసి వచ్చినా మీకు పనులన్నీ కూడా సానుకూలంగా పుట్టే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు మినహా మిగతా అన్నీ కూడా ఈ రోజున చాలా బాగుంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. మీరు ఆశించిన రీతిగా ఈ రోజున మీకు అన్ని సౌకర్యాలు చేకూరుతూ ఉంటాయి. అందువలన చాలా చక్కటి జీవితాన్ని గడుపుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రోజున మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారాల గురించి మీరు బంధుమిత్రులతో చర్చించినప్పుడు మంచి సలహాలు, సూచనలు అందే అవకాశం వస్తుంది. ధనురాశి కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ప్రతి అంశంలోనూ కూడా మీరు కోపావేశాలు తగ్గించుకోవాలి. ఆటంకాలు చాలా ఉంటాయి. ఆటంకాలు కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి సూచనలు ఉంటాయి.
పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళు ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడపడంలో ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాలి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కటి సలహాలు, జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి చికాకులు లేకుండా చాలా చక్కనైనటువంటి తెలివితేటలతో మంచి ప్రణాళికలు చేస్తూ ముందుకు వెళ్ళి ఎన్నో లాభాలు అందుకుంటూ సుఖంగా కాలక్షేపం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కుంభరాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక కార్యకలాపాలు జాగ్రత్త తీసుకోవాలి. వృధా ఖర్చు, అనవసరమైనటువంటి వ్యర్థ ప్రయాణాలు, అలాగే మరి ఈ రోజున మీ యొక్క డబ్బు ఖర్చు కూడా అర్థం లేకుండా నడవడం, మీరు కొనుక్కున్న వస్తువుల్లో ఏదో పొరపాట్లు ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఈ రోజున మీకు కనబడే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ యొక్క కుటుంబ విషయాలు కానీ, వృత్తి విషయాలు కానీ ఎవరి దగ్గర చర్చ చేయవద్దు. మీ యొక్క ఆర్థిక విషయాలు, రుణ విషయాల గురించి కూడా ఎవరి దగ్గర చర్చ చేయొద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అన్ని కార్యక్రమాలు కూడా సవ్యంగా చూసుకోండి, మీరే స్వయంగా చూసుకోండి. మరి ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు ఎన్నో లాభదాయకమైన ప్రణాళికలు చేసి లబ్ధి పొందే అవకాశం కనబడుతోంది. మానసికమైన ఒత్తిడి మాత్రం బాగా ఉంటుంది. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కని ఫలితాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మరి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మంచి ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తారు. అందరితోనూ స్నేహపూర్వకంగా ఉంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ఎంతో తెలివిగా ప్రవర్తించి లబ్ధిని పొందే అవకాశం వస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళు సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.